హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కార్ ఎలా డ్రైవ్ చేయాలో చూపిస్తాను చూడొచ్చు. ఇది వచ్చేసి బ్రేక్, ఇది వచ్చేసి ఎక్సలేటర్. మళ్ళీ చెప్తాను చూడు. ఇది బ్రేక్ అండ్ ఎక్సలేటర్, ఇవి రెండే ఉంటాయి. క్లచ్ ఉండదు దీనికి. ఎక్సలేటర్ ఒకటి, బ్రేక్ ఒకటి. ఇలా మడవ లేపి ఇలా వాడొద్దు ఎప్పుడైనా డ్రైవింగ్లో. చాలా పొరపాటు ఇది చేయడం వల్ల యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అస్సలు అలా కాలు పైకి లేపి యూజ్ చేయొద్దు. ఇలా వి షేప్లో మధ్యలో పెట్టుకొని ఇలా వి షేప్లో పెట్టేసి కాలు ఇలా బ్రేక్ మీదకి, ఇలా ఎక్సిలేటర్ మీదకి చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయండి. చాలా సులువుగా చేయొచ్చు ఇది. దీనివల్ల ఇలా ఉంటే మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇది బ్రేక్, ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్. ఇప్పుడు నేను డ్రైవ్ చేసి చూస్తాను. బ్రేక్ మీద కాలు పెట్టి ప్రెస్ చేసి ఇలా పవర్ బటన్, ఇక్కడ పవర్ అని కనబడుతుందిగా, ఇది ప్రెస్ చేస్తే బండి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకు చూడొచ్చు మీరు డిస్ప్లేలో కన్నా మనకు లైట్లు వచ్చేసాయి. అంతా సిస్టమ్ ఆన్ అవుతుంది. ఇలా ఆటోమేటిక్ కార్ బ్రేక్ మీద కాలు పెట్టి ప్రెస్ చేసి పవర్ బటన్ అనేది ఎప్పుడైనా యూజ్ చేయాలి. బటన్ ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీకు నేను గేర్ గురించి చెప్తాను, గేర్ల గురించి ఎలా యూజ్ చేయాలో. ఇవన్నీ డిఎన్ఆర్ అనేది గేర్స్ అన్నమాట. అవి ఇప్పుడు ఇది గేర్ లివర్, ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఇది గేర్ లివర్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఈ పి అనే సింబల్ కనబడుతుంది కదా, ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. దీనికి చిన్న బటన్ ఇచ్చిండు. ఈ లగ్జరీ కార్లకు అందరికి చిన్న చిన్నగా ఉంటాయి అవి బటన్స్ అని. ఇది ఇలా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. ఇది డి అంటే డ్రైవింగ్, ఎంతసేపు అన్నా ముందుకు డ్రైవ్ చేయొచ్చు. మళ్ళీ ఎన్ అంటే న్యూట్రల్, అంటే ముందుకు వెనకకు పోవడం జరగదు. ఆర్, ఇలా ఈ ఆర్ అనేది రివర్స్కి వాడతారు. ఆర్ అనేది రివర్స్. ఈ పి అనేది పార్కింగ్ అనమాట. ఇది పార్కింగ్. ఇటా ప్రెస్ చేస్తే ఇది పార్కింగ్లో వెళ్తుంది. ఇది వచ్చేసి గేర్ లివర్. ఇది చిన్నగా ఉంది ఈ బండికి. ఇది గేర్ లివర్. ఇలా సైడ్ కానీ ఇలా వాడాలి. దీనికి కొన్నిటికి పెద్దగా ఉంటాయి, కొన్నిటికి చిన్నగా ఉంటాయి గేర్ లివర్ అనేది. ఇప్పుడు నేను డీలో పెట్టాను చూడొచ్చు మీరు. ఇక్కడ డి సింబల్ అనేది కనబడుతుంది ఇక్కడ డిస్ప్లేలో. డి డి అంటే డ్రైవింగ్ మోడ్ అన్నమాట. ఎంతసేపునో ముందుకు పోవచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ చూపిస్తున్నాను ఎన్. ఎన్ అంటే న్యూట్రల్. ఇది మళ్ళీ డిస్ప్లేలో కనబడుతుంది చూడొచ్చు మీరు. మీకు ఒకసారి చూపిస్తున్నాను డిస్ప్లేలో, మార్చుకుంటూ చూపిస్తున్నాను. ఇది ఎన్ అంటే న్యూట్రల్. మళ్ళీ ఆర్లో పెడతాను చూడొచ్చు. ఇప్పుడు ఇది ఆర్లో పెట్టాను. ఇప్పుడు ఆర్లో పెడతాను. డిస్ప్లేలో మళ్ళీ మీకు కనబడుతుంది చూడొచ్చు. ఇక్కడ ఆర్ సింబల్ అని కనబడుతుంది కదా. అలాగే మీకు ఈ కెమెరాస్ కన్నా చూడొచ్చు. మీకు కెమెరాలు అనేది ఓపెన్ అయ్యాయి రివర్స్ కల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను డీలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు మీరు, రైట్ సైడ్ మిర్రర్ అనేది కన్నా చూసుకోవాలి, ఎందుకంటే వెహికల్స్ చాలా వస్తుంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మిర్రర్ కన్నా మీరు చూసుకోవాలి. ఈ మిర్రర్స్ అనేది సిటీలో చాలా వరకు చూసుకోవాలి. అలాగే చాలా చక్కగా రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని క్రాస్ అవుతున్నాడు. చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు. అలా డ్రైవ్ చేయాలి మనం గట. అలాగే సెంటర్ మిర్రర్ అనేది కన్నా మనకు వెనక సైడ్ గ్లాస్ అనేది కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా మనం సెట్ చేసుకుంటే వెనకాల ఉన్న వెహికల్స్ అనేది మనకు ఇందులో కనబడుతుంటాయి. మనకు ఎప్పుడైనా కానీ మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనకు కనబడేటట్టు సైడ్ లిమిట్ అయినా కానీ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది కానీ చూస్తున్నాను. అలాగే మళ్ళీ మనకు రైట్ సైడ్ మిర్రర్ అనేది కానీ చూపిస్తున్నాను చూడొచ్చు. ఇలా డోర్కు ఉన్న హ్యాండిల్, ముందు ఉన్న హ్యాండిల్ మన మిర్రర్లో కరెక్ట్గా కనబడేటట్టు కార్నర్లో పెట్టుకొని మనకు సైడ్లు అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ సిటీలో డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. మనం ప్రతి ఒక్కటి అందులో మిర్రర్స్లో చూసుకుంటూ గమనించుకుంటూ మనం చాలా చక్కగా డ్రైవింగ్ చేయొచ్చు. అలాగే ముందు ఉన్నది చూడొచ్చు. నేను రైట్ సైడ్ వెళ్తున్నాను. మనకు రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని స్లోగా మనం బ్రేక్ మీద కాలు పెట్టి తీసుకుంటూ వెళ్ళాలి. చూడొచ్చు మీరు, నేను రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకున్నాను ఎందుకంటే మనం యూటర్న్ తీసుకుంటున్నాము. అలాగే మనకు రైట్ సైడ్ మిర్రర్స్ కన్నా ఇక్కడ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు గట మిర్రర్స్లో కన్నా మనం ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకొని మనం మెల్లగా క్రాస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైడ్ వెంబడి సడన్గా వచ్చేస్తుంటారు. అలాగే మనకు ముందు ఉన్న వెహికల్స్ గమనించుకుంటూ చాలా నిమ్మలంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. టర్నింగ్లో స్పీడ్ అనేది వెళ్ళొద్దు. ఇలాగే చాలా మనం చక్కగా డ్రైవింగ్ చేయవచ్చు.
ఇక్కడ నేను బండి ఆపాను సైడ్కి, చూడొచ్చు మీరుగా. ఇక్కడ పీ సింబల్ కనబడుతుంది కదా, ఈ బటన్ అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మీకు అలాగే పీలో పడిపోయినట్టు, పార్కింగ్లో పడిపోయినట్టు ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది. ఇక్కడ పీ అనేది, ఇక్కడ పీ అంటే పార్కింగ్లో ఉన్నట్టు, వెనకకు ముందుకు పోవడం జరగదు. మనకు ఈ పవర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే బండి పూర్తిగా ఆగిపోవడం జరిగిపోతుంది. ఇలాగా మనం సింపుల్గా ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.